Good morning everyone. My name is Ram Babu. I am a lecturer in computer science, Sir CRD College for Women, Eluru. Now I am discussing about e-commerce subject 6th semester for 3rd BCom computer application students. Today's topic is electronic payment system. Coming to electronic payment system. Electronic payment are also known as e-payment. ఎలక్ట్రానిక్ పేమెంట్ని మనం ఈ పేమెంట్ అని కూడా పిలుస్తాం. ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎన్ ఈ-కామర్స్ విచ్ ఇంక్లూడ్స్ ఎలక్ట్రానిక్ పేమెంట్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆఫర్డ్ త్రూ ఎన్ ఇంటర్నెట్. ఈ పేమెంట్ రిఫర్స్ టు పేపర్లెస్ మానిటరీ ట్రాన్సాక్షన్. అంటే ఈ పేమెంట్ అంటే ఏంటంటే ఈ-కామర్స్ యొక్క సబ్ పార్ట్. ఈ-కామర్స్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద పార్టే ఎలక్ట్రానిక్ పేమెంట్. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనం ఈ-కామర్స్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ను కానీ లేదా సర్వీసెస్ని కానీ మనం బై చేసినప్పుడు లేదా అమ్మినప్పుడు కానీ ఆ యొక్క ట్రాన్సాక్షన్ అనేది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరపాలి అంటే ఖచ్చితంగా పేపర్లెస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరపాలి అంటే అలా జరిపేటువంటి పేపర్లెస్ ట్రాన్సాక్షన్నే మనం ఈ పేమెంట్ అంటాం ఆర్ ఎలక్ట్రానిక్ పేమెంట్ అంటాం. ట్రెడిషనలీ ఆల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్డ్ సమ్ form of paper in the form of cash, check or invoice or credit card slip. అంటే జనరల్గా ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి పేపర్ రూపంలో జరుగుతాయి. ఆ పేపర్స్ ఏంటి అంటే క్యాష్ అంటే కరెన్సీ కానీ, చెక్ రూపంలో కానీ, ఇన్వాయిస్ రూపంలో కానీ అంటే దట్ ఈస్ బిల్ ఆర్ క్రెడిట్ కార్డ్ స్లిప్స్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే పేపర్ ఫామ్లో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ ట్రెడిషనల్గా జరిగేటువంటివే. విత్ ద అడ్వెంట్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఆఫ్ ఎమర్జ్డ్. అంటే మనం ఈ యొక్క ఎలక్ట్రానిక్ కామర్స్ను ఉపయోగించేటప్పుడు కంప్యూటర్స్ యొక్క ఉపయోగం ఏంటి అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్స్కు బదులుగా వివిధ రకాల పేమెంట్ మెథడ్స్ అనేవి మార్కెట్లోకి రావటం జరిగింది. దీస్ ఇంక్లూడ్ స్మార్ట్ కార్డ్స్. ఎలాంటి పేమెంట్ మెథడ్స్ అంటే స్మార్ట్ కార్డ్స్ కానీ, డెబిట్ కార్డ్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్. ఇట్ ఈస్ టోటల్లీ లింక్ విత్ ద బ్యాంక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ ఈ-బ్యాంకింగ్ or e-commerce payment systems. There are all the different methods for paying of the transaction or e-payment system to be done by these are all formats instead of paper format like cash, check or invoice. Okay. Next, today many users make electronic payments electronically rather than in person. Hundreds of electronic payment systems have developed to provide security. అంటే మనకి నంబర్ ఆఫ్ పీపుల్, ఈరోజు నంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు ఎక్కువగా పేమెంట్స్ అనేవి ఎలక్ట్రానికల్గానే జరుగుతున్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ హ్యావ్ డెవలప్డ్ టు ప్రొవైడ్. అంటే వివిధ మనకి ఆన్లైన్ పేమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే, ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. నెక్స్ట్, ఈ పేమెంట్ ప్రాసెస్. ఎన్ ఎలక్ట్రానిక్ పేమెంట్ ప్రాసెస్ టిపికల్లీ ఇన్వాల్వ్ ద ఫాలోయింగ్ స్టెప్స్. అంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అనేది ఏ విధమైనటువంటి స్టెప్స్ని కలిగి ఉంటుందంటే ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఇన్వాల్వ్ ఏ బయ్యర్ అండ్ సెల్లర్. అంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందమ్మా, బయ్యర్ ఉంటాడు, అదేవిధంగా సెల్లరు ఉంటాడు. బయ్యర్ అంటే కొనే వ్యక్తినే మనం జనరల్గా కస్టమర్ అంటాం లేదా పేయర్ అంటాం. అంటే అమౌంట్ పే చేసే వ్యక్తి అని. ఈజ్ హూ మేక్స్ ఏ పేమెంట్. అతను ఏం చేస్తాడు అంటే పేమెంట్ చేస్తాడు. నెక్స్ట్, ఏ సెల్లర్ ఆర్ మర్చెంట్ ఆర్ సప్లయర్ అని కూడా అనొచ్చు మనం. ఓకే, రిసీవ్స్ ఏ పేమెంట్. అతను ఏం చేస్తాడు, పేమెంట్ని రిసీవ్ చేసుకుంటాడు. ఓకే, ఇక్కడ బయ్యర్ అనేవాడు కస్టమరు పేమెంట్ చేస్తాడు, ఆ పేమెంట్ సెండ్ చేస్తాడు, ఆ పేమెంట్ని సెల్లర్ అనేవాడు రిసీవ్ చేసుకుంటాడు. ఓకే, ఈ పేమెంట్ ప్రాసెస్ ఈజ్ టు ట్రాన్స్ఫర్ మానిటరీ వాల్యూ ఫ్రమ్ బయర్ టు సెల్లర్. అంటే జనరల్గా ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్తున్నాడు అంటే
ట్రాన్స్ఫర్ ఆఫ్ మానిటరీ వాల్యూ అంటే సమ్ వాల్యూ ఆఫ్ కరెన్సీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ బయర్ టు సెల్లర్, దట్ ఈస్ నోన్ యాజ్ ఈ పేమెంట్. ఓకే, క్లియర్. ఈ పేమెంట్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఖచ్చితంగా ఈ పేమెంట్ జరగాలి అంటే బ్యాంక్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వాలి. వాటినే మనం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నాం. దట్ ఇంటరాక్ట్ విత్ బోత్ బయర్ అండ్ సెల్లర్. అప్పుడు మనకి మరి అలా ఈ బ్యాంక్ సపోర్ట్ చేయాలంటున్నాం. బ్యాంకుతో పాటు ఇట్ సపోర్ట్స్ బోత్ బయర్ అండ్ సెల్లర్. అంటే కొనే వ్యక్తి అదేవిధంగా అమ్మే వ్యక్తి కూడా ఇద్దరు కూడా బ్యాంకుతో ఇంటరాక్ట్ అయితేనే ఒక ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ఓకే, క్లియర్. The buyer and seller set up accounts in these financial institutions that allow them to make or accept payments. అంటే ఈ బయర్ అనేవాడు సెల్లర్ అనేవాడు అకౌంట్స్ని క్రియేట్ చేసుకోవాలి బ్యాంక్స్లో. అప్పుడే మన యొక్క పేమెంట్స్ అనేవి సెండర్ పంపించినటువంటి పేమెంట్ని అంటే సెల్లర్ తీసుకోవడానికి, అదే సెల్లర్ ఒకవేళ రిసీవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, క్లియర్. నెక్స్ట్, బయ్యర్ ప్రొవైడ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్. బయ్యర్ కొనే వ్యక్తి ఏం చేస్తారంటే పేమెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆర్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ ఫ్రమ్ వేర్ పేమెంట్ షుడ్ బి విత్డ్రా అండ్ సెల్లర్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేర్ పేమెంట్ షుడ్ బి డిపాజిటెడ్. అంటే ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అంటే ఏ బ్యాంకు నుంచి విత్డ్రా అవ్వాలి, ఏ బ్యాంకులోకి డిపాజిట్ అవ్వాలి అనేటువంటి ఇన్ఫర్మేషను టోటల్గా ఎవరు ఇస్తారు? బయ్యర్ ఇస్తాడు. Okay, the buyer enters the credit card number into a form. The information entered into secure server is encrypted using security technology. అంటే మనం ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ డిఫరెంట్ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి, ఎంటర్ అవుతాయి బై యూజింగ్ డిఫరెంట్ సెక్యూరిటీ టెక్నాలజీస్. అంటే మనం ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా హ్యాకర్స్ అనేవాళ్ళు రెడీగా ఉంటారు. ఆ హ్యాక్ చేయకుండా ఆ డేటాని మొత్తం కూడా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ అంటే హ్యూమన్ అండర్స్టాండ్ చేసుకోలేనటువంటి ఫార్మాట్లో, దట్ ఈస్ 0,1 ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది మనం ఎంటర్ చేసినటువంటిది. అవన్నీ ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే సెక్యూరిటీ టెక్నాలజీస్. ఓకే, క్లియర్. ద పేమెంట్ ఇన్ఫర్మేషన్ మూవ్స్ టు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సర్వర్ వేర్ ద పేమెంట్ ఈజ్ ఆథరైజ్డ్ depending on whether the credit card number is valid and the customer has sufficient credit to cover the purchase. అంటే ఒక వ్యక్తి పేమెంట్ చేస్తున్నాడు అంటే ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వాలి అంటే కరస్పాండింగ్ రెస్పెండ్, దట్ ఈజ్ సెల్లర్ అనేవాడు ఆ యొక్క క్రెడెన్షియల్స్ లైక్ అకౌంట్ నెంబర్ అవన్నీ కరెక్ట్గా ఉండాలి, అది వ్యాలిడా కాదా అని చూసుకోవాలి. లేకపోతే మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ దగ్గర మన అకౌంట్ నెంబరు వ్యాలిడా కాదా, లేదా క్రెడిట్ కార్డ్ నెంబర్ వ్యాలిడా కాదా, లేదా దాంట్లో సఫిషియెంట్ అమౌంట్ ఉన్నాయా లేదా ఆ ప్రోడక్ట్ కొనడానికి, అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాతే ఒక ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా జరిగేటువంటి విధానాన్నే మనం ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టంలో వివిధ రకాల దశలు ఉన్నాయమ్మా, దాన్నే ఫేజెస్ ఇన్ ఈ పేమెంట్ అన్నాం. ఎన్ ఎలక్ట్రానిక్ పేమెంట్ షోస్ ఫిగర్ 3.14 టిపికలీ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ ఫేజెస్. జనరల్గా మనకి ఈ పేమెంట్ సిస్టంలో ఏమేమి ఉంటాయంటే చూడండి. ఫస్ట్ బయ్యర్, సెల్లర్ బయ్యర్కి సెల్లర్కి మధ్య ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే ఇక్కడ బయ్యర్ అనేవాడు ఒక ప్రోడక్ట్ని కొంటున్నాడు, పేమెంట్ చేస్తున్నాడు. పేమెంట్ చేసిన తర్వాత సెల్లర్ అనేవాడు ఇన్వాయిస్ అనేది బయ్యర్కి పంపిస్తున్నాడు. అంటే మరి ఇలా పంపించాలి అంటే బయ్యర్ ఖచ్చితంగా ఒక బ్యాంకులో ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. అదేవిధంగా సెల్లర్ కూడా ఒక బ్యాంకులో రిజిస్ట్రేషన్ ఉండాలి. అంటే ఆ రెండింటి మధ్య కూడా ఇంటర్ బ్యాంక్ సెటిల్మెంట్ ఆర్ సేమ్ బ్యాంక్ సెటిల్మెంట్ అనేది కూడా జరగాలి. ఇవన్నీ కూడా మనం వాటి గురించి పూర్తిగా చూడండి ఒకసారి. ఓకే, రిజిస్ట్రేషన్, ఇన్వాయిసింగ్, దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. దిస్ ఫేజ్ ఇన్వాల్వ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బయ్యర్ అండ్ ద సెల్లర్ విత్ దేర్ కరస్పాండింగ్ బ్యాంక్స్ రెస్పెక్టివ్లీ. అంటే మనకి ఖచ్చితంగా బయ్యర్ అనేవాడు సెల్లర్ అనేవాడు ఖచ్చితంగా బ్యాంక్స్లో రిజిస్ట్రేషన్ అయ్యాలి. అంటే బ్యాంక్లో ఖచ్చితంగా అకౌంట్ నెంబర్ ఉండాలి. అప్పుడే ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరపడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫరింగ్ ఈ పేమెంట్ సిస్టమ్ రిక్వైర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్
with their corresponding bank in order to create link between their identifiers and their accounts held at the bank. అంటే ఆ విధంగా మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితేనే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ద్వారా ఆ రెండు బ్యాంక్స్ మధ్య అకౌంట్ అంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, వాళ్ళిద్దరి మధ్య లింక్ అనేది ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్లో అకౌంట్ లేకపోతే మనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశమే ఉండదమ్మా. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడమ్మా, ఇన్వాయిసింగ్. దిస్ ఫేజ్ ఇన్వాల్వ్స్ ద పేమెంట్ బై ఇన్వాయిస్. అంటే ఇన్వాయిస్ అంటే ఏంటంటే బిల్. ద బయర్ అబ్టైన్స్ అన్ ఇన్వాయిస్ ఫర్ పేమెంట్ ఫర్ ద సెల్లర్. దిస్ కెన్ బి అకంప్లిష్డ్ బై ఎయిదర్ browsing the seller's website or obtaining an electronic invoice using electronic communication medium like email. The sellers prefer payment by invoice due to its safety. అంటే జనరల్గా సెల్లర్ అనేవాడు పేమెంట్ అనేది ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ he creates an invoice bill. ఆఫ్టర్ దట్ ఆ పేమెంట్ అనేది ఆ యొక్క సెల్లర్ వెబ్సైట్ నుంచి ఆ యొక్క బయ్యర్ ద్వారా ఆ యొక్క ఈ పేమెంట్ అనేది జరగటానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా సెల్లర్ ఈ వేలోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాడు. ఓకేనమ్మా. నెక్స్ట్ పేమెంట్ సెలెక్షన్ అండ్ ప్రాసెసింగ్. అంటే అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏర్పరిచిన తర్వాత ఇన్వాయిస్ వచ్చిన తర్వాత పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి. దిస్ ఫేజ్ ఇన్వాల్వ్ సెలెక్షన్ ఆఫ్ పేమెంట్ టైప్, కార్డ్ బేస్డా, ఈ క్యాషా, ఈ చెక్కా అనేటువంటిది మనం చూడాలి. అంటే ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నాం అనేది చెప్తుంది. దిస్ సెలెక్షన్ ఆఫ్ పేమెంట్ టైప్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ పేమెంట్ ద పేయీ యాసెట్స్. అంటే సెల్లర్ అనేవాడు ఏ రకమైనటువంటి పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాడో కనుక్కొని దానికి విధంగా మనం పేమెంట్ అనేది చేయాలి. అప్పుడే అక్కడ పేమెంట్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. ఫైనల్గా పేమెంట్ ఆథరైజేషన్ అండ్ కన్ఫర్మేషన్. దిస్ ఫేజ్ ఇన్వాల్వ్స్ ద పేమెంట్ ఆథరైజేషన్ అండ్ పేమెంట్ కన్ఫర్మేషన్ టు ద సెల్లర్ అండ్ బయ్యర్ రెస్పెక్టివ్లీ. అంటే ఇక్కడ మనం పేమెంట్ బయ్యర్ అనేవాడు పంపించినప్పుడు సెల్లర్కి సెండ్ అవుతుంది, సెల్లర్ కూడా యాక్సెప్ట్ చేస్తే వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడి అప్పుడు ఒక ఈ పేమెంట్ అనేది జరుగుతుంది. ఆన్ రిసీవింగ్ ద పేమెంట్ డీటెయిల్స్ ఫ్రమ్ ద సెల్లర్స్ బ్యాంక్ ఆథరైజెస్ ద పేమెంట్ అండ్ ఇష్యూస్ ఎ రిసిప్ట్ కంటైనింగ్ ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద పేమెంట్ టు ద బయ్యర్. ద సెల్లర్ బేస్డ్ ఆన్ ద మెసేజ్ మే ఆల్సో ఇష్యూ ఏ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ టు ద బయ్యర్. అంటే ఈ విధంగా మనం ఏ పేమెంట్ చేసినప్పుడు ఆ యొక్క సెల్లర్ అనేవాడు ఆ బ్యాంక్ ఆథరైజేషన్ ద్వారా ఆ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా ఫెయిల్యూర్ అయిందా అనేటువంటి ఇన్ఫర్మేషను మళ్ళీ బయ్యర్కి తెలియజేస్తాడు. అంటే సక్సెస్ అయింది, పేమెంట్ వచ్చింది, లేకపోతే రాలేదు అనేటువంటి ఇన్ఫర్మేషను మళ్ళీ బయ్యర్కి పంపిస్తాడమ్మా. ఇది మనకున్న పేమెంట్ ఆథరైజేషన్ అండ్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ పేమెంట్ బెనిఫిట్స్. అంటే ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ ఈజ్ వెరీ కన్వీనియంట్ ఫర్ బోత్ బయ్యర్ అండ్ సెల్లర్. అంటే మనకి ఎలక్ట్రానిక్ పేమెంట్ అంటే జనరల్గా బయ్యర్కి సెల్లర్కి కూడా కన్వీనియంట్. ఎందుకంటే విత్ ఇన్ సెకండ్ ఆర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్లైన్ ద్వారా కరెన్సీ ట్రాన్స్ఫర్ అనేది చేయడానికి సపోర్ట్ చేసేదే ఈ పేమెంట్ సిస్టమ్. ఓకే, ఈ పేమెంట్ ఆఫర్స్ ఫాలోయింగ్ బెనిఫిట్స్. ఈజీ అండ్ కన్వీనియంట్. ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, ప్రైవేట్ అండ్ సెక్యూర్. ప్రైవేట్ వాలెట్స్ ఉన్నాయి like PhonePe and so on, Google Pay and so on. Those are all private e-payment methods that are used for securing transactions through online. Saves money. Paperless transactions కాబట్టి ఆటోమేటిక్గా మనీ సేవ్ అవుతుంది. Saves time. No more waiting for the bill in the mail or waiting in line to pay. అంటే మెయిల్లో బిల్ రావాల్సిన అవసరం లేదు, లైన్లో వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే చాలా టైం కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ బెనిఫిట్స్ అన్నమాట. అవైలబుల్ వరల్డ్ వైడ్ వయా ఇంటర్నెట్. అంటే ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా కానీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వీ కెన్ యాక్సెస్ ఆర్ వీ కెన్ పే ద మనీ టు ద సెల్లర్ ఫ్రమ్ బయ్యర్. స్ట్రీమ్లైన్ ఆడిటింగ్ అండ్ అకౌంటెన్సీ ప్రాసెస్. అంటే మనం చేసినటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు. వాటిని స్ట్రీమ్లైన్ అనేటువంటి ప్రాసెస్లో ఆడిటింగ్ అంటే ఎంత డెబిట్ చేసాం, ఎంత క్రెడిట్ చేసాం, ఎంత క్రెడిట్ అయింది, ఏ ట్రాన్సాక్షన్ ఎంత వచ్చింది అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు.
ప్రింటబుల్ కాపీ ఆఫ్ ద ఈ స్టేట్మెంట్ ఫ్రమ్ ద వెబ్. ఇంటర్నెట్లో మనం చేసినటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యొక్క ప్రింట్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యూవబుల్ బిల్లింగ్ అండ్ పేమెంట్ హిస్టరీ, అంటే మనం చేసినటువంటి ఇన్ఫర్మేషను, బిల్లింగ్స్ మనం చూడొచ్చు. పేమెంట్ హిస్టరీ, ఎవరెవరు పేమెంట్ చేశారు వాళ్ళ యొక్క హిస్టరీ మొత్తం కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. సర్వీస్ ఈజ్ అవైలబుల్ బై 24/7, అంటే 24 గంటలు ప్రతి ఏ టైంలో అయినా కానీ మనం ఈ పేమెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ బెనిఫిట్స్ ఆఫ్ ద ఈ పేమెంట్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈ పేమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, టైప్స్ ఆఫ్ అంటే ఈ పేమెంట్ అనేటువంటిది డిఫరెంట్ వేస్లో చేయొచ్చమ్మా. ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ స్కీమ్స్ మోర్ కామన్ టుడే ఆర్ డిస్కస్డ్ బిలో. అంటే ఈరోజు మనకి మార్కెట్లో కానీ సొసైటీలో కానీ చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఆర్ ఎమర్జ్డ్ ఇన్ ద మార్కెట్ ఫర్ పేయింగ్ త్రూ ఆన్లైన్. ఓకే, దోస్ ఆర్ డిఫరెంట్ వేస్. దాంట్లో మనం కొన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ది క్రెడిట్ కార్డ్. అసలు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే అమ్మా, ఇది కూడా ఒక ఫైనాన్షియల్ బ్యాంక్ ఇష్యూ చేసేటువంటి ఒక స్మార్ట్ కార్డ్ లాంటిది. ఇది ఏం చేస్తుంది, దీంట్లో మన సఫిషియెంట్ అమౌంట్ లేకపోయినా మనం కొంత లిమిట్ ప్రకారం కొంత అమౌంట్ని మనం యూజ్ చేసుకొని కొంత పీరియడ్, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పీరియడ్లో మళ్ళీ క్రెడిట్, అంటే వాళ్ళకి రీపేమెంట్ చేసినట్లయితే మనకి ఇంట్రెస్ట్ లేకుండా కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది క్రెడిట్ కార్డ్. ఇట్ ఈస్ ఆల్సో ఇష్యూడ్ బై ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బ్యాంక్. Credit card is a small plastic card having a magnetic strip issued by the bank or non-banking financial company to allow the holder to purchase goods or services on credit. అంటే క్రెడిట్ కార్డ్ అనేది ఒక ప్లాస్టిక్ కార్డు. ఈ ప్లాస్టిక్ కార్డ్ ఏం చేస్తుందంటే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుందమ్మా లోపల. దీన్ని ఎవరు ఇష్యూ చేస్తారంటే బ్యాంక్ ఆర్ నాన్ బ్యాంకింగ్ కంపెనీస్. ఓకే, దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే క్రెడిట్ బేస్ మీద ఆ యొక్క కార్డు హోల్డర్ అనేవాడు గూడ్స్ ఆర్ సర్వీసెస్ని పర్చేజ్ చేసుకోవడం కోసం. ఓకే, పేమెంట్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫార్మ్స్ ఆఫ్ ఈ పేమెంట్ ఫర్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఉన్నటువంటి ఈ పేమెంట్ ప్రాసెస్లో మోస్ట్ పాపులర్ ఫామ్ ఎవరు అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయడమే. ఓకే, ఏ క్రెడిట్ కార్డ్ హోల్డర్ కెన్ పర్చేజ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ వితౌట్ క్యాష్ టు పే ఫర్ దెమ్ ఎట్ ఏ లేటర్ డేట్. అంటే ఒక క్రెడిట్ కార్డు హోల్డర్ ఏం చేస్తాడంటే ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీసెస్ని కానీ మనం క్యాష్ లేకుండానే బై చేయొచ్చు, తర్వాత వాటిని పే చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క క్రెడిట్ కార్డ్. ద కస్టమర్ మస్ట్ ఓపెన్ అన్ అకౌంట్ విత్ ద బ్యాంక్ ఆర్ కంపెనీ టు గెట్ క్రెడిట్ కార్డ్. అంటే క్రెడిట్ కార్డ్ పొందాలి అంటే ఆ కస్టమర్ అనేవాడు అకౌంట్ ఓపెన్ చేయాలి. ద కార్డ్ ఇష్యూర్ గివ్స్ ఏ క్రెడిట్ లిమిట్ విత్ ఏ స్పెసిఫైడ్ అమౌంట్. అంటే ఆ కార్డు ఇష్యూర్ ఎవరైతే ఉన్నారో, ఏ బ్యాంక్ అయితే ఉందో వాళ్ళు కొంత లిమిట్ అమౌంట్ని మనకి ఇష్యూ చేస్తారనమాట. ఓకేనమ్మా. ఆల్సో క్రెడిట్ కార్డ్స్ మే బీ స్పాన్సర్డ్ బై లార్జ్ రిటైలర్స్ సచ్ యాజ్ మేజర్ క్లాతింగ్ department stores or by banks or corporation like Visa or American Express. These are all the క్రెడిట్ కార్డ్ ఇష్యూవర్స్. అంటే క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేసేటువంటి కంపెనీలు అనమాట. ఓకే, నెక్స్ట్ డెబిట్ కార్డ్స్. ఏ డెబిట్ కార్డ్ లైక్ బ్యాంక్ ATM కార్డ్ ఆర్ ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ కార్డ్ ఇష్యూడ్ బై ఏ బ్యాంక్ విచ్ allows a bank clients to access their accounts to withdraw cash or pay for goods అండ్ సర్వీసెస్. అంటే ఈ డెబిట్ కార్డ్ అంటే ఏంటంటే మన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ను మాత్రమే ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించేటువంటి ఒక బ్యాంక్ కార్డ్ అనమాట. దీన్నే డెబిట్ కార్డ్ ఆర్ ATM కార్డ్ అంటాం. ఇది బ్యాంక్ ఆథరైజేషన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇష్యూ చేస్తుంటే దీని ద్వారా ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్నటువంటి మెషిన్స్ ద్వారా క్యాష్ విత్డ్రా చేయొచ్చు, లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్ని కూడా పర్చేజ్ చేయొచ్చు అనమాట. అన్లైక్ క్రెడిట్ కార్డ్స్, ద డెబిట్ కార్డ్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్స్ మనీ ఫ్రమ్ ద క్లయింట్స్ అకౌంట్ టు బిజినెస్ అకౌంట్. This removes the need for bank client to go to bank to remove cash from either account, as they can now just go to an ATM or pay electronically at merchant locations. అంటే మనం ఏదైనా ట్రాన్స్ఫర్ మనీ చేసుకోవడానికి కానీ ఒక క్లయింట్ నుంచి ఇంకో క్లయింట్కి కానీ, లేదా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కానీ, ATM నుంచి మనం విత్డ్రా చేసుకోవడానికి కానీ, లేదా మర్చెంట్ లొకేషన్స్లో మనం ఈ కార్డును ఉపయోగించి ఎలక్ట్రానికల్గా పేమెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందమ్మా.
In many countries, the use of debit card has become a widespread that is entirely replaced checks అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్. అంటే ఈ డెబిట్ కార్డ్ అనేది చాలా దేశాల్లో ఏం చేస్తుందంటే చెక్స్ని, క్యాష్ ట్రాన్సాక్షన్స్ని రీప్లేస్ చేస్తూనే టోటల్గా డెబిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నారు ఫర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ కరెన్సీ. ద అదర్ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ డెబిట్ కార్డ్స్ ఆర్ యాజ్ ఫాలోస్. డెబిట్ కార్డ్ ఈజ్ వెరీ ఈజీ టు క్యారీ అండ్ హ్యాండిల్. డెబిట్ కార్డ్ని ఉపయోగించి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, దాన్ని దాచుకోవచ్చు. ఇట్ సేవ్స్ ప్రీసియస్ టైం, అంటే మనకున్నటువంటి వాల్యుబుల్ టైంని సేవ్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఇన్ ఫైనాన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్, అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీని, కంఫర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయటం కోసం. ఓకేనమ్మా, ఇవన్నీ కూడా డెబిట్ కార్డు వల్ల ఉపయోగాలు అన్నమాట. నెక్స్ట్ ఈ క్యాష్ ఆర్ ఎలక్ట్రానిక్ క్యాష్ ఆర్ డిజిటల్ క్యాష్. Digital cash is a system of purchasing cash credits in relatively small amounts, storing the credits in your computer and then spending them when making electronic purchases over the internet. అంటే మనం స్మాల్ అమౌంట్, అంటే తక్కువ మనీ రూపంలో మనం ఏదైనా ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ఎలక్ట్రానిక్ పేమెంట్ ద్వారా మనం ఒక పర్చేజ్ చేసినట్లయితే మన క్యాష్ క్రెడిట్స్, అంటే మనకి జనరల్గా వాలెట్ అని చెప్తారు. వాలెట్లో మన అమౌంట్ను ఉపయోగించి మనకున్నటువంటి స్మాల్ అమౌంట్ కలిగినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం బై చేయడానికి డిజిటల్ క్యాష్ ఆర్ ఈ క్యాష్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఈ క్యాష్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మోర్ ఎఫిషియెంట్ అండ్ లెస్ కాస్ట్లీ దాన్ అదర్ మెథడ్స్. అంటే దీని ద్వారా మనకి కాస్ట్ తక్కువ, ఎందుకంటే ఎటువంటి ట్యాక్సెస్ పడవు. The distance that an electronic transaction must travel does not affect on cost. అంటే ఏ ట్రాన్సాక్షన్స్ అయినా చేయొచ్చు, కాస్ట్ అనేది తో సంబంధం లేకుండా. ద ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్ టు హ్యాండిల్ ఎలక్ట్రానిక్ క్యాష్ ఈజ్ నియర్లీ జీరో. అంటే మనం ఈ ఎలక్ట్రానిక్ క్యాష్ ఉపయోగించడానికి మనం ఏ విధమైనటువంటి ట్యాక్సెస్ కానీ అదర్ పేమెంట్స్ కానీ చేయాల్సినటువంటి నీడ్ లేదమ్మా. ఎలక్ట్రానిక్ క్యాష్ డస్ నాట్ రిక్వైర్ దట్ వన్ పార్టీ హ్యావ్ ఎనీ స్పెషల్ ఆథరైజేషన్. అంటే ఎలక్ట్రానిక్ క్యాష్ అనేది ఏ విధమైనటువంటి రిక్వైర్మెంట్స్ అవసరం లేదు. ఒక ఆథరైజేషన్, ఒక పార్టీ అంటే ఒక మెంబర్ అనేవాళ్ళు ఆథరైజేషన్ చేయాలి అనేటువంటిది. ఓకేనమ్మా. నెక్స్ట్ స్మార్ట్ కార్డ్స్. ఏ స్మార్ట్ కార్డ్ ఈజ్ ఏ క్రెడిట్ కార్డ్ సైజ్డ్ హార్డ్వేర్ డివైస్ విత్ ఏ built-in microprocessor and memory used for identification financial transaction. A card holder configured to accept data from card that can read the information stored on స్మార్ట్ కార్డ్. అంటే స్మార్ట్ కార్డ్ అనేది కూడా ఆన్లైన్ పేమెంట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మన కాలేజీలో మనం చేసుకున్న బయోమెట్రిక్ చేసేటప్పుడు కార్డు ఇచ్చాము. మనం ఆ కార్డ్ని మనం స్మార్ట్ కార్డ్ అంటాం. అదేంటంటే దాంట్లో మెమొరీ చిప్, మైక్రో ప్రాసెసర్ చిప్ ఉంటుంది. దాంట్లో ఆ చిప్ ద్వారా ఆ ఐడెంటిఫికేషన్ అనేది చేస్తుంది. ఫైనాన్షియల్ బ్యాంక్స్ కానీ లేదా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆ కార్డు ద్వారానే మనం ఇచ్చినటువంటి డేటా అనేది దాంట్లో యాక్సెప్ట్ చేస్తుందా లేదా రీడ్ చేసుకొని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దాంట్లో స్టోర్ అయినటువంటిది. ఏ ప్లాస్టిక్ కార్డ్ కంటైనింగ్ ఏ కంప్యూటర్ చిప్ ఎనేబుల్ టు హోల్డర్ టు పర్చేస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఎంటర్ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్, యాక్సెస్ మెడికల్, ఫైనాన్షియల్ ఆర్ అదర్ రికార్డ్స్, పెర్ఫార్మ్ అదర్ ఆపరేషన్స్ దట్ రిక్వైర్ డేటా స్టోర్డ్ ఆన్ ద చిప్. అంటే ఆ చిప్లో స్టోర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డిఫరెంట్ సర్వీసెస్ని, ఇప్పుడు చూడండి, ఏదైనా కంపెనీలోకి వెళ్ళాలి అన్న ఐడి కార్డ్ రీడ్ చేస్తూనే వెళ్ళాలి. ఏదైనా ఒక షాప్లోకి వెళ్ళాలి అన్న మనం ఒక కార్డు రీడ్ చేస్తూనే వెళ్ళాలి. అంటే అలాంటి రిస్ట్రిక్షన్ ఏరియాస్ కానీ, మెడికల్ ఏజెన్సీలో కానీ, ఫైనాన్షియల్ బ్యాంక్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఈ యొక్క స్మార్ట్ కార్డ్ యూసేజ్ అనేది చాలా ఇంక్రీజ్ అయిందనమాట. స్మార్ట్ కార్డ్ ఫైండ్ అప్లికేషన్ ఇన్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ఫీల్డ్స్ ఇంక్లూడింగ్ బ్యాంక్ ఇండస్ట్రీ. అంటే వీటిని ఎక్కడ ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే బ్యాంక్స్లో కానీ, కంప్యూటర్ సెక్యూరిటీ సిస్టమ్స్లో కానీ, వైర్లెస్ కమ్యూనికేషన్స్లో కానీ, లాయల్టీ సిస్టమ్స్, శాటిలైట్ టీవీ యాక్సెస్, ఈవెన్ గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్. దీస్ ఆర్ ఆల్ ద ఫీల్డ్స్ ఫర్ యూజ్డ్ స్మార్ట్ కార్డ్స్ని మనం ఈ యొక్క డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద ఈ పేమెంట్ సిస్టంలో ఉన్నటువంటి కార్డే. ఓకేనమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఈ మనీ, ఎలక్ట్రానిక్ మనీ.
is an electronic store of monetary value which exists only in banking computer system and is not held in any physical form. అంటే ఈ మనీ ఎలక్ట్రానిక్ మనీ అంటే ఆన్లైన్లో కంప్యూటర్ సిస్టంలో మాత్రమే దీన్ని చూడగలం, ఫిజికల్ ఫార్మాట్లో ఉండదు. ఓకే, ఈ ఎలక్ట్రానిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మనీ ఆర్ బ్యాంక్ డిపాజిట్స్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ డిపాజిట్, పేమెంట్ ప్రాసెస్ అండ్ డిజిటల్ కరెన్సీస్. అంటే ఏంటంటే మనం డిపాజిట్ చేస్తూ ఉంటాం, ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తుంటాం ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి, అవన్నీ కూడా ఏంటంటే ఈ మనీ ఆర్ ఎలక్ట్రానిక్ మనీ అంటాం. ఈ మనీ ఈజ్ ఎక్స్చేంజ్డ్ ఎలక్ట్రానికలీ ఓవర్ ఏ టెక్నికల్ డివైస్ సచ్ యాజ్ ఏ కంప్యూటర్ ఆర్ మొబైల్ ఫోన్. అంటే మనం ఈ మనీని మనం ఏ విధంగా ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతున్నాము అంటే ఓన్లీ కంప్యూటర్ ఆర్ మొబైల్ ఫోన్ ద్వారానే. ఇట్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ డిజిటల్ స్టోర్డ్ వాల్యూ సిస్టమ్స్ టు స్టోర్ అండ్ ట్రాన్స్మిట్ మనీ. అంటే ఆ కంప్యూటర్ నెట్వర్క్లో స్టోర్ అయినటువంటి ఈ యొక్క వాల్యూని ట్రాన్స్మిషన్ చేయడానికి మనకి అవకాశం కల్పిస్తుంది. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ మనీ. ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ మనీ యాజ్ ఫాలోస్. ఇట్ ఈస్ సెక్యూర్ వే ఆన్ మనీ ట్రాన్సాక్షన్ as it involves the use of internet through an online gateway where the identity of the payer is secured and behind the screens. It can be used anytime, anywhere. It is reliable. అంటే ఏ టైంలో అయినా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇట్ ఈజ్ రిలయబుల్ టు ద యూజర్ అని చెప్తున్నాడు. ఇట్ ఈజ్ ఫాస్టర్ దాన్ పేపర్ చెక్స్ అండ్ డ్రాఫ్ట్స్. అంటే పేపర్ చెక్ కన్నా డ్రాఫ్ట్స్ కన్నా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ లో కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అంటే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, దే ఆర్ ఆల్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ మనీ. నెక్స్ట్ ఈ చెక్, దీన్నే డిజిటల్ చెక్ అంటాం. ఇది కూడా ఈ పేమెంట్ సిస్టంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద టైపే. ఈ చెక్ ఆర్ డిజిటల్ చెక్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ పేమెంట్ మేడ్ వయా ద ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్లో పేమెంట్ చేయడానికి ఉపయోగపడేటువంటి డిజిటల్ చెక్ని ఈ చెక్ అంటాం. ఇట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ వర్షన్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ పేపర్ చెక్ అండ్ డిజైన్ టు పెర్ఫార్మ్ ద సేమ్ ఫంక్షన్ యాజ్ ఏ ట్రెడిషనల్ పేపర్ చెక్. అంటే ట్రెడిషనల్గా మనం సాంప్రదాయకంగా మాన్యువల్గా పేపర్ చెక్ ఏ రూపంలో ఉంటుందో అదేవిధంగా ఇంటర్నెట్లో కూడా ఆన్లైన్ చెక్ ఈ చెక్ అనేది కూడా ఉంటుంది ఒక ట్రాన్సాక్షన్ చేయడం కోసం. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ పేపర్ చెక్స్ అండ్ ఎలక్ట్రానిక్ చెక్స్ ఈజ్ దట్ ఈ చెక్ ఈజ్ అన్ ఆన్లైన్ అండ్ ద వర్చువల్ వర్షన్. సిన్స్ ద చెక్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ ఇట్ కెన్ బి ప్రాసెస్డ్ ఇన్ ఫ్యూవర్ స్టెప్స్ అండ్ హ్యాస్ మోర్ సెక్యూరిటీ ఫీచర్స్ దాన్ స్టాండర్డ్ పేపర్ చెక్. అంటే చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉండటం వల్ల ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం కోసం ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్స్ ఉండటం వల్ల ఇది బాగా బెటర్ దాన్ ఈ స్టాండర్డ్ పేపర్ చెక్తో పోలిస్తే. ఓకేనా, నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ఈ చెక్. ఈ చెక్ ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అంటే ఇట్ వర్క్స్ ద సేమ్ యాజ్ పేపర్ చెక్, ఇట్ ఈజ్ ఈజీ టు సెటప్, ఇట్ సేవ్స్ టైమ్, ఇట్ హ్యాస్ మోర్ సెక్యూరిటీ ఫీచర్స్ దాన్ పేపర్ చెక్. అంటే సెటప్ ఈజీగా చేసుకోవచ్చు, టైం తక్కువ సేవ్ అవుతుంది, మోర్ సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి పేపర్ చెక్తో పోలిస్తే. ఇట్ హ్యాస్ లీగల్ బైండింగ్ ప్రామిసెస్ టు పే, ఇట్ ఈస్ గవర్నర్డ్ బై ద సేమ్ లాస్ అండ్ దట్ అప్లై టు పేపర్ చెక్స్. ఇట్ ఇంక్లూడ్స్ వెరీ లెస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. అంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండానే పేపర్ చెక్స్ ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేయగలుగుతున్నాయో ఆన్లైన్ చెక్ ద్వారా కూడా ఒక ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. నెక్స్ట్ ఇష్యూస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. అంటే ఇప్పటివరకు మనం చెప్పినటువంటి ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ హ్యావ్ బికమ్ కీ కాంపోనెంట్ టు ఎనేబుల్ ఈ కామర్స్. అంటే ఈ కామర్స్ అనేటువంటి ఈ ప్లాట్ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్ ఎవరు అంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమే. హెన్స్ ద సక్సెస్ ఆఫ్ ఈ కామర్స్ డిపెండ్ అపాన్ ఎఫెక్టివ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ డ్యూ టు ఎక్స్పోనెన్షియల్లీ గ్రోత్ ఇన్ ఆన్లైన్ బిజినెస్. ఈ కామర్స్ యూజెస్ వేరియస్ ఎలక్ట్రానిక్ పేమెంట్ మెకానిజమ్స్ దట్ కెన్ క్యాటర్ ఫర్ మచ్ డెలివరీ ఆఫ్ అప్లికేషన్స్. అంటే ఈరోజు ఆన్లైన్ బిజినెస్లో సక్సెస్ అవుతుంది, బాగా ఎఫెక్టివ్ యూసేజ్ అనేది జరుగుతుంది. అంటే ఈ కామర్స్ అనేది డిఫరెంట్ ఎలక్ట్రానిక్ పేమెంట్ మెథడ్స్ అనేది ఎఫెక్టివ్గా చేయటం వల్లే. అంటే ఈ కామర్స్ టోటల్ యొక్క సక్సెస్ అనేది దేని మీద ఆధారపడింది, టోటల్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ వల్ల. అంటే ఈరోజు ఈ కామర్స్ అనేది వివిధ రకాల ఎలక్ట్రానిక్ పేమెంట్ మెకానిజం ఉపయోగించుకొని దాని యొక్క అప్లికేషన్స్ని డెలివరీ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, దాంట్లో మెయిన్ ఇష్యూస్ ఇన్వాల్వ్ ఇన్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఆర్ డిస్కస్డ్ బిలో.
ఇష్యూ ఆఫ్ యూజర్ యాక్సెప్టెన్స్ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ అనేటువంటిది కూడా అంటే ఇష్యూ చేయటం అనేది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఎండ్ యూజర్ యాక్సెప్టెన్స్ ఈజ్ ద క్రిటికల్ కీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. The sensitive technology like e-payment system need user acceptance to exist successfully in the market. The user accepts any technology on its experience with that technology. అంటే ఇక్కడ ఏ ఎలక్ట్రానిక్ పేమెంట్లో అయినా కానీ యూజర్ యాక్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజర్ యాక్సెప్ట్ అనేది లేకుండా ఏ ఎలక్ట్రానిక్ పేమెంట్ అనేది జరగదు. ఆ ఎలక్ట్రానిక్ పేమెంట్ యూజర్ యాక్సెప్టెన్స్ అనేది డిఫరెంట్ టెక్నాలజీస్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని ఒక ఆన్లైన్ పేమెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ద యూజర్ ఎక్స్పీరియన్స్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఓకే, రిప్యుటేషన్, మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ ఆఫ్ ద బ్యాంక్ ఆఫరింగ్ ఈ పేమెంట్ సిస్టమ్. ఓకే, అంటే ఇక్కడ డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఫీచర్స్ అన్నీ కూడా యూజర్ యాక్సెప్టెన్స్ మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. ట్రస్ట్ టువార్డ్స్ ద బ్యాంక్ ఆపరేటింగ్ ఈ పేమెంట్ సిస్టమ్ అంటే యూజర్ అనేవాడు ఏం చేయాలి అంటే బ్యాంక్ ఆపరేట్ చేసేటువంటి ఈ పేమెంట్ సిస్టమ్ మీద నమ్మకం కలిగి ఉండాలి. కన్వీనియన్స్ ఆఫ్ ద యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కూడా కన్వీనియంట్గా ఉండాలి. టెక్నాలజీ బిహైండ్ ద సిస్టమ్, మన వాళ్ళు ఉపయోగించేటువంటి ఎన్విరాన్మెంట్ కూడా టెక్నాలజీని మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా యూజర్ యాక్సెప్టెన్స్ సంబంధించినవే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇష్యూ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. ఓకే, ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ అనేది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లం. ద మోస్ట్ నెగిటివ్ పార్ట్ ఆఫ్ ఈ పేమెంట్ ఈ సెక్యూరిటీ ఇష్యూ. అంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టంలోనే వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ ఏంటంటే సెక్యూరిటీయే. సెక్యూర్ ఈ పేమెంట్ ఈజ్ క్రూషియల్ టు ఈ కామర్స్ అంటే ఈ కామర్స్కి మెయిన్ రోల్ ఎవరు అంటే సెక్యూర్ ఈ పేమెంటే. The various security issues that may arise from the choice of standards, technologies, protocols and platforms associated with electronic payment system. అంటే ఇక్కడ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది ఒక ఈ పేమెంట్ సిస్టమ్ అంటే వివిధ రకాల స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలా, టెక్నాలజీస్ ఉండాలి, డిఫరెంట్ ప్రోటోకాల్స్ దట్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉండాలి. అవన్నీ ఒకదానికొకటి లింకప్ అయితేనే ఒక ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అనేది సెక్యూర్గా ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ అండ్ అదర్ ఈ పేమెంట్ సిస్టమ్ యూటిలైజ్ సమ్ ఆల్ ద ఫాలోయింగ్ సెక్యూరిటీ మెజర్స్ అండ్ టెక్నాలజీ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. అట్లనే అథెంటికేషన్, పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్, ఎన్క్రిప్షన్ సర్టిఫికేట్, అథారిటీస్, బయోమెట్రిక్ అథెంటికేషన్, SSL సెక్యూరిటీ సాకెట్ లేయర్, SHTTP సెక్యూర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్. ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్. ఎందుకు అంటే ఒక ఆన్లైన్ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా జరగటం కోసమే. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ వేస్, డిఫరెంట్ మెథడ్స్ ఫర్ అథెంటికేషన్ ఆర్ క్రిప్టోగ్రఫీ. క్రిప్టోగ్రఫీ is the one of the method for encrypting of the data from user to bank or bank to user. That is in the form for converting of plain text into hypertext format. అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ టు మెషిన్ అండర్స్టాండబుల్. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్, ఎన్క్రిప్షన్ సర్టిఫికేట్, అథారిటీస్, బయోమెట్రిక్ అథెంటిక్. దీస్ ఆర్ ఆల్ ద సెక్యూరిటీ మెథడ్స్ ఫర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ కాంపోనెంట్స్ ఆఫ్ ఈ పేమెంట్స్ అంటే సెక్యూరిటీ కాంపోనెంట్ అవైలబిలిటీ, అథెంటిసిటీ అండ్ ఆథరైజేషన్, ఇంటిగ్రిటీ, కాన్ఫిడెన్షియాలిటీ, ట్యాంపర్ రెసిస్టెంట్ కాంపోనెంట్స్ సచ్ as హార్డ్వేర్, IO channels and software and networking service should be reliable and available. Moreover, cryptography techniques are essential tools in building secure e-payment system. అంటే ఒక ఈ-పేమెంట్ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే these are all are required like hardware, input and output channels, software, network. These are all are available and also used for cryptography techniques like plain text to, that is modulation and demodulation methods. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఆర్ సెక్యూరిటీ కాంపోనెంట్స్. అంటే ఇవన్నీ కూడా ఉంటేనే ఒక ఈ పేమెంట్ అనేది జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద సెక్యూరిటీ, వన్ ఆఫ్ ద ఇష్యూ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రెగ్యులేటరీ అండ్ లీగల్ ఇష్యూ
అంటే రెగ్యులేటరీ అనేటువంటిది లీగల్ ఇష్యూ, అంటే న్యాయ సంబంధమైనటువంటివి. ఓకే, ఈ పేమెంట్ రైజెస్ మెనీ రెగ్యులేటరీ అండ్ లీగల్ ఇష్యూస్. ద సక్సెస్ ఆఫ్ టెక్నాలజీ డిపెండ్స్ అపాన్ సోషల్ కన్వెన్షన్ and therefore trusted central banks and government must play a key role in promoting the development of effective and popular forms of ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. అంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అనేది పాపులర్ అండ్ ఎఫెక్టివ్ అవ్వాలి అంటే గవర్నమెంట్స్ అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్స్ కూడా ట్రస్ట్గా సక్సెస్ అవ్వాలి అంటే ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ కానీ ఉంటే అవి కీ రోల్ ప్లే చేసి ఈ యొక్క ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ని ప్రమోట్ చేస్తాయి. లేకపోతే అక్కడ కూడా సో మెనీ రెగ్యులేటరీ అండ్ లీగల్ ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతాయి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ పాలసీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్ టు మోడరేట్ ద కీ రిస్క్ emerging in the areas of operational risk associated with security breaches, inefficient implementation of electronic systems and misuse by consumers. అంటే these are all the లీగల్ ఇష్యూస్. అంటే ఒక కంప్యూటర్ సిస్టమ్స్ని ఇన్ఎఫిషియెంట్గా పనిచేసినా కానీ, సెక్యూరిటీ బ్రీచెస్ అనేవి అరైజ్ అయినా కానీ, లేదా మిస్యూజ్ ఆఫ్ అంటే కన్జ్యూమర్స్ని మిస్యూజ్ చేసుకున్నా కానీ సో మెనీ ప్రాబ్లమ్స్ అనేవి, ఆపరేషనల్ రిస్క్ అనేది అరైజ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏమంటామంటే రెగ్యులేటరీ అండ్ లీగల్ ఇష్యూస్ అని చెప్తాం. ఓకే, ఇవి కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బిలో ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ మెయిన్ ఛాలెంజెస్ ఇన్ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్. అంటే ఇప్పుడు వరకు ప్రాబ్లం చూసాం, ప్రాబ్లంతో పాటు నెక్స్ట్ ఏంటంటే ఛాలెంజెస్. అంటే ఈ పేమెంట్ చేయడం కోసం ఏమేమి ఛాలెంజెస్ మనం ప్రొవైడ్ చేసుకోవాలి ఈ పేమెంట్లో. ఛాలెంజ్ ఆఫ్ రెడ్యూసింగ్ క్యాష్ డామినెన్స్ ఇన్ ద ఎకనామీ. అంటే మనం క్యాష్ యొక్క డామినెన్స్ అంటే దాని యొక్క ప్రభావాన్ని మనం తగ్గించుకునేటువంటిది చేసుకోవడం కోసం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ అండ్ నెట్వర్క్ డౌన్ టైం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన దగ్గర అవైలబిలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ లేకపోయినప్పుడు, నెట్వర్క్ డౌన్ అయినప్పుడు కూడా వాటిని ఏ విధంగా రెడ్యూస్ చేసుకొని ఛాలెంజ్గా తీసుకొని నెక్స్ట్ సక్సెస్ అయ్యేలా చూసుకోవాలి. ఈ పేమెంట్ సిస్టమ్ రిక్వైర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎండ్ యూజర్స్ అండ్ మేక్ ట్రాన్సాక్షన్ మోర్ డిఫికల్ట్ బై యూజింగ్ కాంప్లెక్స్ ఎలాబొరేటెడ్ వెబ్సైట్ ఇంటర్ఫేసెస్. అంటే ఈ యొక్క డిఫరెంట్ లార్జ్ వెబ్సైట్స్ని మనం వెబ్సైట్లో మనం యొక్క ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కువ మొత్తంలో కావాలి, అది కూడా ఒక ప్రాబ్లం. అప్పుడు కూడా మనం దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ పేమెంట్స్ హ్యావ్ ఏ లాంగ్ హిస్టరీ ఆఫ్ ఫ్రాడ్, మిస్యూజ్ అండ్ లో రిలయబిలిటీ, హై కాస్ట్ ఆఫ్ డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఈ పేమెంట్ టెర్మినల్స్, షార్టేజ్ ఆఫ్ టెక్నికల్ పర్సనల్, లో లెవెల్ ఆఫ్ పబ్లిక్ అవేర్నెస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సమ్ ఈ పేమెంట్ ప్రొడక్ట్స్. అంటే జనరల్గా ప్రీవియస్గా మనం చూసినట్లయితే ఈ పేమెంట్ చేసి ద్వారా ప్రోడక్ట్ కొన్నప్పుడు దానికి ఫ్రాడ్, మిస్యూజ్ అండ్ లో రిలయబిలిటీ ఉంది. ఎందుకంటే వాటిని డిప్లాయ్మెంట్ అండ్ మెయింటైన్ చేయడం కూడా కాస్ట్తో కూడుకున్నది, పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా తక్కువగా ఉంది. అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అయినా కానీ మనం తట్టుకొని అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ పేమెంట్ చేయాలి. ఇట్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ వే ఫర్ ఆన్లైన్ పేమెంట్స్. యూజర్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఈజీలీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ చేంజింగ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. అంటే ఎంత ఆన్లైన్ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ వేలో రన్ అవుతున్నా కానీ యూజర్స్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు బికాస్ ఆఫ్ సెక్యూరిటీ లేకపోవటం. ఎందుకంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పటికప్పుడు ప్లాట్ఫామ్ చేంజ్ అవుతున్నాయి, వాటికి సెక్యూరిటీ లేకపోవటం అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లం. నెక్స్ట్ రిస్ట్రిక్టెడ్ యూజ్ ఆఫ్ ఈ పేమెంట్ ఛానల్స్ డ్యూ టు ఫియర్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ స్లో కాన్ఫ్లిక్ట్స్ రిజల్యూషన్ మెకానిజమ్స్. As consumers' preferences continue to shift toward mobile and apps for daily banking activities, financial fraud has become increasingly complex and recurrent across all banking channels. అంటే మనకి ఈ యొక్క అంటే ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే ఫియర్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ స్లో కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ మెకానిజం. అంటే భయం ఉంటుంది, ఫ్రాడ్ జరుగుద్దాం అనేటువంటి ఉద్దేశంతో. వాటి కోసం ఏం చేస్తున్నామంటే మనం షిఫ్ట్ అయిపోతున్నాం ఎక్కడికి, మొబైల్ యాప్స్లోకి, మా బ్యాంక్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయడం కోసమే. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ ఇన్ రూరల్ ఏరియాస్ యాజ్ దే ఆర్ అన్అవేర్ అబౌట్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అండ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్లైన్ పేమెంట్స్. అంటే రూరల్ ఏరియాలో చూస్తే ఈ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు, అవేర్నెస్ లేదు అని చెప్తున్నారు టెక్నాలజికల్గా. ఈ పేమెంట్ సిస్టమ్ ఆర్ హైలీ ఎక్స్పెన్సివ్ బికాజ్ ఇట్ ఇంక్లూడ్ సెటప్ కాస్ట్, మెషిన్ కాస్ట్, మేనేజ్మెంట్ కాస్ట్ ఎక్సెట్రా. అంటే ఈ పేమెంట్ సిస్టమ్ అనేది కాస్ట్తో కూడుకున్నది, మెషిన్ కాస్ట్ కానీ, మేనేజ్మెంట్ కాస్ట్ కానీ, అండ్ సెటప్ కాస్ట్ కానీ. ఓకే,
అండ్ దిస్ మోడ్ ఆఫ్ పేమెంట్ విల్ టేక్ మోర్ టైమ్ దాన్ ద ఫిజికల్ మోడ్ ఆఫ్ పేమెంట్. అంటే ఫిజికల్ మోడ్తో పోలిస్తే ఎక్కువ టైం పడుతుంది. అది కూడా మనం ఆలోచించి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని నెక్స్ట్ స్టెప్ వేయాలి అంటున్నాడు. ఓకేనా, అది నెక్స్ట్ ఈ క్వశ్చన్కి అసైన్మెంట్ రాయండి అమ్మా. వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ పేమెంట్? ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్. అంటే ఫస్ట్ మనం చెప్పాం ఎలక్ట్రానిక్ పేమెంట్ అంటే ఏం రాయాలి, తర్వాత ఫేజెస్ ఇన్ ఎలక్ట్రానిక్ పేమెంట్ రాయాలి, తర్వాత టైప్స్ క్రెడిట్ కార్డ్, స్మార్ట్ కార్డ్ అవి కూడా రాయాలమ్మా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇష్యూస్ ఆన్ ఎలక్ట్రానిక్ పేమెంట్. ఇష్యూస్, ఎలక్ట్రానిక్ పేమెంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఈ పేమెంట్ సిస్టంలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ రిఫరెన్స్ బుక్ చూసినట్లయితే డేవిడ్ విట్లీ ఈ కామర్స్ టాటా మెగ్రా-హిల్ 2000 ఎడిషన్, ఈ బిజినెస్ బై పరాగ్ కులకర్ణి అండ్ సునీత జహీద్బన్కర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఈ 2 బుక్స్ నుంచి ఈ కామర్స్ డేటా రిసీవ్ చేసుకోవడం జరిగిందమ్మా. ఓకే, ఫైనల్గా థ్యాంక్ యూ.